గోకులం ఆనందంతో నిండిన ఒక చిన్న ప్రపంచం. ఆవుల మ్రోగులు, పిల్లల నవ్వులు, యమునానది తీరంలో ప్రశాంత జీవితం. కాని ఆ ప్రశాంతతలో ఒక భయం దాగి ఉంది. యమునానది ఎప్పుడో జీవంతో నిండినది, ఇప్పుడు విషంతో నిండిపోయింది. నీటి రంగు మారిపోయింది. దగ్గరికి వెళ్తే కూడా భయమే. చెట్లు ఎండిపోయాయి. పక్షులు అక్కడికి రావటం మానేశాయి. ఎందుకంటే ఆ నదిలో ఒక భయంకరమైన నాగు ఉంది. అతనే కాళీయుడు. మొదటగా రమణక ద్వీపంలో నివసించేవాడు. అతనికి అపారమైన శక్తి ఉంది. అతనిలో అహంకారం కూడా ఎక్కువే. కాని అతని హృదయంలో ఒక భయముంది. అది గరుడు. ఒకరోజు తన అహంకారంతో కాళీయుడు గరుడుకి ఇవ్వాల్సిన నైవేద్యాన్ని తక్కువగా చూశాడు. దీంతో గరుడు కోపంతో మండిపోయాడు. అతను కాళీయుడిపై దాడి చేశాడు. భయంతో కాళీయుడు అక్కడి నుండి పారిపోయాడు. అతను ఒక సురక్షిత స్థలం కోసం వెతికాడు. అప్పుడు అతనికి తెలిసింది, యమునా నదిలో ఒక ప్రదేశముంది. అక్కడ గరుడు రావడంలేదు. ఎందుకంటే ఒక మహర్షి శాపం వల్ల ఆ ప్రదేశంలో గరుడు అడుగుపెట్టలేడు. పక్షిరాజు గరుడు సర్పాల శత్రువు. ఎక్కడ సర్పముంటే అక్కడికి వెళ్లి దానిని భక్షిస్తాడు. కాళీయుడు కూడా గరుడుడి భయంతో ఎప్పుడూ ఉండేవాడు. దీంతో కాళీయుడు అక్కడికి వచ్చి నివసించాడు. కాని తన స్వభావాన్ని మార్చుకోలేదు. అతను యమునాను విషంతో నింపాడు. ప్రకృతిని నాశనం చేశాడు. ప్రజలను భయపెట్టాడు. అలా భయంతో పారిపోయిన కాళీయుడు ఇక్కడ ఇతరులకి భయంగా మారిపోయాడు. ఒకరోజు గోకులంలోని పిల్లలు యమునా తీరానికి వచ్చారు. వారికి ఆ ప్రమాదం తెలియదు. వారు ఆటల్లో మునిగిపోయారు. బంతి ఆడుతూ ఆ బంతి యమునా నదిలో పడిపోయింది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. అది ప్రమాదకరం అని చెప్పారు. కాని కృష్ణుడు మాత్రం నవ్వాడు. నేను తీసుకువస్తాను అని అన్నాడు. అందరూ ఆపడానికి ప్రయత్నించారు. కృష్ణా, అది విషం. కాని కృష్ణుడు వినలేదు. అతను నదిలోకి దూకాడు. నీరు ఉప్పొంగింది. అలలు ఎగిసిపడ్డాయి. కాళీయుడు కోపంతో లేచాడు. అతని భారీ తలలు కృష్ణుడిని చుట్టేశాయి. పైకి ఉన్న గోపాలులు భయంతో వణికిపోయారు. కృష్ణా అని అరిచారు. యశోద, నందుడు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ దృశ్యం చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పైకి ఉన్న గోపాలులు భయంతో వణికిపోయారు. కృష్ణా అని అరిచారు. కాళీయుడు తన శక్తితో కృష్ణుడిని బిగించి పట్టుకున్నాడు. అందరికీ అనిపించింది, ఇది అంతే తే. కాని కృష్ణుడెవరో గుర్తుచేసుకోండి. అతను పరమాత్మ. ఒక్కసారిగా కృష్ణుడు తన బంధనాల నుండి బయటపడ్డాడు. అతను పైకి ఎగిరి కాళీయుడి తలపైకి ఎక్కాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కృష్ణుడు కాళీయుడి తలలపై నాట్యం చెయ్యడం ప్రారంభించాడు. ప్రతి అడుగు ఒక దైవ శక్తిని చూపించింది. కాళీయుడి తలలు ఒక్కొక్కటిగా బలహీనమయ్యాయి. అతని అహంకారం కూలిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆకాశం ఆనందంతో నిండిపోయింది. కాళీయుడి భార్యలు భయంతో కృష్ణుడి దగ్గరకు వచ్చారు. వారు నమస్కరించి అన్నారు, ప్రభూ, అతన్ని క్షమించండి. కాళీయుడు కూడా తన తప్పు గ్రహించాడు. అతను తలవంచి అన్నాడు,
నా అహంకారం వల్లని నేను ఇలా అయ్యాను. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇకపై ఎవ్వరికీ హాని చెయ్యవద్దు. కృష్ణుడు అతన్ని క్షమించాడు. అప్పుడు కాళీయుడు భయంతో వణుకుతూ అన్నాడు, ప్రభూ, నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను. కాని నాకొక భయముంది. గరుడు. అతను నన్ను ఎప్పుడూ వెంబడిస్తాడు. ఇక్కడ మాత్రమే నాకు రక్షణ ఉంది. ఇక్కడ గరుడు రావడం లేదు. అందుకే నేనిక్కడ దాక్కున్నాను. కాళీయుడి కళ్లలో భయం కనిపించింది. అతను మళ్ళీ ప్రార్థించాడు, ప్రభూ, నేను వెళ్ళిపోయిన తర్వాత గరుడు నన్ను చంపేస్తాడు. దయచేసి నన్ను రక్షించండి. నేను ఎక్కడికి వెళ్ళినా అతను నన్ను వదిలిపెట్టడు. ఇక్కడ మాత్రమే నాకు రక్షణ ఉంది. ఇక్కడ గరుడు రావడం లేదు. అందుకే నేనిక్కడ దాక్కున్నాను. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో దయ, కరుణ, ప్రేమ ఉన్నాయి. కృష్ణుడు మెల్లగా అన్నాడు, కాళీయా, భయపడకు. నీ తలలపై నా పాదముద్రలు ఉంటాయి. ఆ పాదముద్రలను చూసి గరుడు నిన్ను ఎప్పటికీ హాని చెయ్యలేదు. ఎందుకంటే అవి నా గుర్తులు. అవి ఉన్నచోట ఎవ్వరూ హాని చెయ్యలేరు. ఈ మాటలు విన్న కాళీయుడు ఆనందంతో నిండిపోయాడు. అతని భయం పూర్తిగా తొలగిపోయింది. అతను నమస్కరించి అన్నాడు, ప్రభూ, మీ కరుణకు నేను రుణపడి ఉన్నాను. ఈ మాటలు విన్న కాళీయుడు ఆనందంతో నిండిపోయాడు. అతని భయం పూర్తిగా తొలగిపోయింది. అతను నమస్కరించి అన్నాడు, ప్రభూ, మీ కరుణకు నేను రుణపడి ఉన్నాను. ఆ కాళీయుడు తన కుటుంబంతో కలసి శాంతిగా యమునా నదిని వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి గరుడు కూడా కృష్ణుడి పాదముద్రలను గౌరవించి కాళీయుడిని ఎప్పటికీ హాని చెయ్యలేదు. యమునా నది మళ్లీ పవిత్రంగా మారింది. ప్రకృతి మళ్లీ జీవంతో నిండిపోయింది. దైవం కేవలం శిక్షించదు, రక్షణ కూడా ఇస్తుంది. కృష్ణుడు కాళీయుడి అహంకారాన్ని మాత్రమే కాదు, అతని భయాన్ని కూడా తొలగించాడు. యమునా నది మళ్లీ శుభ్రంగా మారింది. నీరు స్వచ్ఛంగా పారింది. ప్రకృతి మళ్లీ జీవంతో నిండిపోయింది. గోకుల ప్రజలు ఆనందంతో నిండిపోయారు. వారు కృష్ణుడిని చూసి నమస్కరించారు. యశోద కృష్ణుడిని గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఆమె కళ్లలో ఆనందబాష్పాలు. ఈ లీల మనకు చెబుతుంది, అహంకారం ఎంత పెద్దదైనా దైవం ముందు చిన్నదే. దుష్టశక్తులు ఎంత బలమైనవైనా ధర్మం ముందు ఓడిపోతాయి. కృష్ణుడు మన రక్షకుడు, మన మార్గదర్శి. ఇంకా కృష్ణుడి అద్భుత లీలలు చూడాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ధన్యవాదాలు. తర్వాతి ఎపిసోడ్లో రాసలీల చూడండి.